దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. అయ్యగారికి సంఘం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా స్టోరీ చెప్పడానికి రాహుల్. అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. హలో, ప్రైజ్ లార్డ్. అక్కడ చెప్తున్నా స్టోరీ నేర్చుకోలేదు. అందించి ఇస్తున్నారు. ఇంకేం నేర్చుకోలేదు. వచ్చే నెక్స్ట్ పీవైపీకి చెప్తాను అని చెప్పి సారీ చెప్పి పక్కకి వెళ్ళిపో. వచ్చేవారు క్షమించండి. నెక్స్ట్ వచ్చేది యాక్షన్ సాంగ్ కావ్య గారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. నీకు మళ్ళీ నేను కొడతాను సార్. ఎవరు ఆడిన కథ తెచ్చాను కలవర గుర్తుందిగా. ఈ బెటాలియన్ మొత్తానికి ఈసారి ఇక్కడ కూర్చోబెట్టాను మీకు. నేర్చుకోలేదా? నెక్స్ట్ వెళ్ళిపోండి. నెక్స్ట్ వచ్చేది మెసేజ్ చెప్పడానికి బాను. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. దేవుని నామం వందనాలు. అలాగే పెద్దయ్య గారికి చిన్నయ్య గారికి వందనాలు. అలాగే సంఘ బిడ్డలందరికీ వందనాలు. అలాగే వాక్యం చెప్తుందని భాగం. అలాగే ఈ కీర్తనలు 34లో 7. భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా అందు భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా దూత కావలి ఉండదు. అదే యాక్షన్ సాంగ్ కావ్య.
న్యూస్ చెప్పడానికి దేవి వస్తున్నారు. అందరికీ వందనాలు. అధ్యక్షకుల జ్యోతి గారికి వందనాలు. వార్త చదువుతుంది సూర్యదేవి. ముఖ్య అంశాలు: సువార్తలు, గృహకూడికలు, విక్రమపురంలో ఉపవాస ప్రార్థనలు, వివాహం, స్వస్థ ప్రార్థనలు, పెద్దయ్య గారి కేరళ యాత్ర, బెన్నీ గారి కుటుంబ సాగనంపరు. వార్తల వివరంగా: విక్రమపురంలో జరిగిన ఉపవాస ప్రార్థనలు 4వ నెలల 2024వ సంవత్సరంలో 28, 29, 30 తేదీలలో ఉపవాస కూడికలు జరిగాయి. అక్కడికి పాస్టర్ సిఎల్ జానీ అయ్య గారు, పాస్టర్ అజిత్ జానీ అయ్య గారు ముఖ్య దైవజనులుగా పిలువబడ్డారు. ఆ ఉపవాస ప్రార్థనలో గొప్ప విడుదల జరిగిందని అక్కడ ప్రజలు సాక్షులుగా చెప్తున్నారు. పెద్దయ్య గారి కేరళ యాత్ర. పెద్దయ్య గారి కేరళ యాత్ర క్షేమంగా జరిగింది. ఆ యాత్రలో తన చిన్ననాటి స్నేహితుడు ఒకడు రోగి అయి ఉండగా అయ్యగారు అక్కడికి వెళ్లి రక్షణ, మారు మనసు కోసం చెప్పాడు. ఆ సువార్త వలన అతడు మారు మనసు పొందారు. ఒక పాపి మారు మనసు వల్ల పరలోకంలో సంతోష ఆర్భాటం జరిగింది. బెన్నీ గారి కుటుంబ ప్రయాణం. 2వ తారీఖు 5వ నెల 2024న బెన్నీ గారి ఫ్యామిలీ విశాఖపట్నం నుంచి వాళ్ళ స్వగ్రామానికి ప్రయాణం అయిపోయారు. గ్రహ కోడికలు 17 తారీఖు 5వ నెల 2024 శుక్రవారం సూర్య గారి ఇంట్లో మరియు దాని నెక్స్ట్ వారం మల్లేశ్వరానికి ఇంట్లోని గృహ కోడికలు జరిగాయి. సంఘ బిడ్డలు అందరూ పాల్గొన్నారు. స్వస్థత ప్రార్థనలు 16వ తారీఖు 5వ నెల 2024 అనగా గురువారం చిమిడవలస గ్రామంలో ఒక దెయ్యం పట్టిన వ్యక్తి కోసం పెద్దయ్య గారు, చిన్నయ్య గారు ప్రార్థన చేయగా ఆ మనిషికి స్వస్థ జరిగింది. వివాహం 22, 5వ నెల 2024 బుధవారం ఎర్రసముద్ర వలసలో వివాహం జరిగింది. పెద్దయ్య గారు మరియు చిన్నయ్య గారు అతిథులుగా పిలువబడ్డారు. దాని ద్వారా ఆ నవ దంపతులు మరియు వాళ్ళ కుటుంబస్తులు ఇరువురు సంతోషించారు. సువార్తలు 25వ తారీఖు 5వ నెల 2024 అనగా శనివారం సీతారాంపురం రామనాయుడు వలస ఉల్లిభద్ర సమీపంలో సువార్త జరిగింది. రాయగడ సంఘం నుంచి 11 మంది వెళ్లారు. సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఈ నెల 31 అనగా శుక్రవారం, వచ్చే నెల 1, 2 తారీఖులో అనగా శనివారం మరియు ఆదివారం సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతాయి. అందరూ అందులో పాల్గొని మీ కట్టులు మీరే విప్పుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో బైబిల్ కిడ్స్ కొరకు మన ప్రియ తండ్రి సిఎల్ జానీ అయ్య గారు వస్తారు. దేవునికి వందనాలు. స్తోత్ర అధ్యక్షులుగా ఉన్నవాడికి జ్యోతి గారికి, సంఘ బిడ్డలందరికీ దేవునికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం ఇవ్వండి. ఒక కోడి కూయినప్పుడు తెల్లవరి అయింది. కాదు, నోహావు దినములో కోడి కోయింది. స్తోత్రం. 2 సబదిపుత్రుడు నాన్న పేరు, సబది కుమారుడు నాన్న పేరు. ఎవరు తెలియదు చెప్పలేరు కాబట్టి నేను చెప్తున్నా. సబది
దేవునికి అన్ని సపోర్ట్ చేయండి. ఏదో చిన్నదే సపోర్ట్ కాదు, మీరే చెప్పచ్చు కదా. సపోర్ట్ దేవునికి స్తోత్రం కలిగి. ఇంకా 7 మారు నీటిని ముడగడానికి చెప్పిన వ్యక్తి నాయమా. దేవునికి మొదటిగా నరగట్టి చేసిన వాడు మొదటి ఒకటి కూడా సవతికి కుమారుడికి ఇంకొక పేరుంది. సన్ ఆఫ్ థండర్. అంటే పిడుగు కుమారుడు. స్పెషల్ సాంగ్ లాజర్. పాడతారా? ఓకే ఓకే. ఆనందమే ఉల్లాసమే ఆనందిలో ప్రేమలో ఆనందమే ఉల్లాసమే ఆనందిలో ఆనందమే ఉల్లాసమే థ్యాంక్ యూ. ఇస్రాయిల్ సనుగులాట. సిస్టర్ సరస. అఖిల సీనియర్ అఖిల స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ ఉందా? చేసావా? చేయండి. పర్లేదు పర్లేదు, చేయి సౌండ్. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అధ్యక్షునిగా ఉన్న జ్యోతి గారికి కూడా నా వందనాలు. ప్రశాంత్ పాల్గొనం ఇచ్చిన అఖిలనే లేదు. నాకు ఒక ముగ్గురు కావాలి. తెలుసా? ముగ్గురు 1 2 3 అమ్మా 5 అయిపోయి కూర్చోండి. ముగ్గురు అయిపోయి. ఏంటి లేదు, ఒక చిన్న వాక్యమే. అంటే ఊపిరి ఉండకుండా ఎంత చెప్తారో ఎన్నిసార్లు చెప్తారో మీ ఇష్టం. దాన్ని బట్టి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడతారు. వాళ్ళే చెప్తారా? ఓ వాళ్ళ పర్లేదు, ట్రై చేద్దాం. కంఠస్థం చెప్పాలి. కీర్తనలు 23:1. ఊపిరి తీసుకోకూడదు, ఊపిరి తీసుకోకూడదు. ఊపిరి తీసేస్తాం. ఇలాగా యెహోవా నా కాపరి నాకేం కలగదు, యెహోవా నా కాపరి నాకేం కలగదు, యెహోవా నా అలాగా నాకేం కలగదు, నువ్వు
నెక్స్ట్ నెక్స్ట్ చేత ఇంకెవరైనా పెద్దలు 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 బోల బాయ్ చెప్పండి ఊపిరి తీసుకోకూడదు. నా కాపరి నాకులేం కలగదేమో, నా కాపరి నాకులేం కలగదేమో, నా కాపరి నాకులేం కలగదేమో, నా కాపరి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నేను నా కాపరి నాకేం కలదు, నా కాపరి ఊపిరి తీసుకోకూడదు. ఎంత స్పీడ్గా చెప్తావు? ఏహో నా కాపరి ఏం కలగదు, ఏహో నా కాపరి ఏం కలగదు, ఏహో నా కాపరి ఏం కలగదు, ఏహో నా కాపరి నాకేం కలగదు, ఏహో నా కాపరి ఏం 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 కలగదు, ఏహో నా కాపరి నాకేం కలగదు, ఏహో నా కాపరి ఏం కలగదు, ఏహో నా కాపరి చాలు చాలు చాలు. ఆమేన్. ప్రసాద్ గారు గెలిచారు. పవర్ఫుల్లే. 12 గోత్రాలు చెప్తావా? 12 గోత్రాల పేర్లు హిందూ వచ్చి చెప్తాను. చిన్నాయకులకు వందనాలు, పెద్దలకు వందనాలు, అధ్యక్షుడికి కూడా వందనాలు. 12 గోత్రాలు చెప్తున్నారా? పేరు పేరు చెప్పు. రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, యోసేపు, ఆషేరు. మరోసారి చెప్తావా? ఇప్పుడు మన మధ్యలో రిపోర్ట్ చదవడానికి దేవి వస్తుంది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిందా? ఎఫ్రైమ్ యోసేఫ్ లేదు. ఎఫ్రైమ్ యోసేఫ్ రాదు, ఎఫ్రైమ్ వస్తుంది. దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, అధ్యక్ష కృష్ణ జ్యోతి గారికి వందనాలు. రిపోర్ట్ చదువుతున్నా. దేవుని నామానికి వందనాలు. సంఘం అందరికీ వందనాలు. 28/4/2024 పీవైపీ మీటింగ్ జరిపించడానికి దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడి స్తోత్రం. ఆ దినం అధ్యక్షులుగా పాస్టర్ సిఎల్ జానీ గారు కార్యక్రమం నడిపించారు మరియు ప్రార్థన పాట సంఘం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత కథ కావ్య చెప్పారు. లాజర్ యాక్షన్ సాంగ్ చేశారు. తర్వాత అబిగేల్ కూడా యాక్షన్ సాంగ్ చేశారు. తర్వాత న్యూస్ దేవి చెప్పారు. తర్వాత అక్ష గారు బైబిల్ క్విజ్ చేశారు. అయితే ఆ క్విజ్లో 10 ప్రశ్నలకు అందులో 8 పాయింట్స్ సంఘంకి, 2 పాయింట్స్ క్విజ్ మాస్టర్కి వచ్చాయి. తర్వాత షర్మిల ఇంగ్లీష్ సాంగ్ పాడారు. మరియు ఆ దినం మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 63 మంది. చివరిగా పాస్టర్ అజిత్ జాన్ గారు ఆశీర్వాద ప్రార్థన చేసి కార్యక్రమం ముగించారు. మరియు ఆ దినం వచ్చిన కానుకలు 350 రూపాయలు. మీరే చెప్పాలా? సంతకం వెళ్ళిపోండి. ఉక్కు పెన్ను పట్టుకొని వాళ్ళిద్దరు వాళ్ళిద్దరమ్మా. నెక్స్ట్ వారం వచ్చే వారం మల్లేశ్వరండి. తర్వాత ప్రసాద్ సార్ ప్రసాద్ సార్ గారు వాక్యం కథస్థం చెప్పారు. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరు చాలా మంది దిమ్ముగున్నారు. పీవైపీ అంటే యూత్ మీటింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు యవ్వనస్తులుగా సంతోషంగా, చేసిన వాళ్ళకి ఉత్సాహపరచాలి, చూసిన వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉండాలి. అందరు నిరాశతో ఉంటే చేసిన వాళ్ళు కూడా నిరాశ పాలైపోతారు. అవునా కదా? వచ్చే నెక్స్ట్ పీవైపీఏ కోసం ఎవరెవరు ఏమేమి చేయాలి కూడా. మొదటిగా కథ పెద్దవారు కూడా చెప్పొచ్చు, చిన్నవారే కాదు పెద్దవారు కూడా
చెప్పొచ్చు. కాదు ఎవరు రాహుల్ గారు కదా. పెద్దోళ్ళు కూడా ఒకటి ఇవ్వండి. పెద్దవాళ్ళు ఏం పేరు? అది బుర్రొక్కుతున్న పేరు శ్రావణ. శ్రావణి గారు. శ్రావణ. ఓకే. నెక్స్ట్ అంజలి ఎక్కడ? మూల. స్పెషల్ సాంగ్ ఎవరు? కావ్య. అంజలి కూడా పెట్టి. అంజలి. ఈసారి రెండేసి పెడతాం, చిన్నవాళ్ళు చేస్తారు పెద్దవాళ్ళు చేస్తారు. చాలా మంది వాక్యం వాక్య పరిచయం ఈ వారం ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పారు. మంగమ్మ గారు. ఇంకో చాలు ఒకటి చాలు. మంగమ్మ గారు వాక్యం. న్యూస్ రీడింగ్. న్యూస్ రీడింగ్. న్యూస్. అమ్మ మొహం కప్పేస్తున్నమ్మా, నాకు కనబడతామ్మా, నాకు కనబడుతుంది. న్యూస్ ఎక్కడ? సిస్టర్ చిన్న సిస్టర్. ఓకే. గౌరమ్మ గారు. గౌరమ్మ గారు మర్చిపోకూడదు. బైబిల్ పేజ్. మళ్ళీ జానీ సిఎల్ జానీ గారు. స్పెషల్ ప్రోగ్రామ్. ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటుంది కదా, ఆలోచన చెయ్యాలి ఇలాంటివన్నీ, అలాంటి స్పెషల్ ప్రోగ్రామ్. మల్లేశ్వరమ్మ గారు. వాక్యం చెప్పారు. స్పెషల్ ప్రోగ్రామ్ చెప్పరా వాక్యం? చెప్తారు పర్లేదు. స్పెషల్ ప్రోగ్రామ్. రాహుల్ మమ్మీ. ఓకే. సిస్టర్ అరుణ. ఇంకెవరు మిగిలారు? ఇంగ్లీష్ సాంగ్. మీరు పాప కలిసి ఒకటే సాయం చేయండి మాకు. అదిగో షర్మిల అమ్మ. ఓకే. షర్మిల అండ్ అమ్మ కావాలంటే ఈడుకో ఈడిని కూడా కలిపండి. ఫ్యామిలీ సాంగ్. హిందీ పాట పాడతావా? హిందీ పాట అఖిల. ప్రోగ్రామ్ బాగా వస్తున్నాయి. ఓకే. అరుణమ్మ ఉన్నారు, ముద్దమ్మ ఉన్నారు, ఏడు చేయట్లేదు. లక్ష్మమ్మ అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఇచ్చే పాట. ముగ్గురు కలిపి ఒక పాట. తల్లి ముగ్గురు కలిపి మల్లేశ్వర గారు, అరుణ గారు, ముద్దమ్మ, మొత్తం ముగ్గురు కలిపి ఒక పాట. లక్ష్మమ్మ గారు మిగిలిపోయారు. లక్ష్మమ్మ గారు కూడా మొత్తం నలుగురు కలిపి ఒక పాట పాడతారు. ఓకే, అందరికి దొరికింది. ఇంకా అంతే. గ్రూప్ సాంగ్. ఓకే. ఇంకేమైనా నలుగురు గారు ఏమైనా ఐడియా? ప్రోగ్రామ్, కొత్త ప్రోగ్రామ్. నూతనంగా ఒక ప్రోగ్రామ్ మన అజితయ్య గారు చేస్తున్నారు. న్యూ ప్రోగ్రామ్. స్పెషల్ న్యూ ప్రోగ్రామ్. ఓకే. ఇప్పుడు కానుకల నిమిత్తం అలాగే తీవ్రతి కానుకల నిమిత్తం అందరికి ఒక పాట పాడతాం. ప్రోగ్రామా వచ్చే నెక్స్ట్ కానుకల కోసం ఎవరు అందరు కలిసి ఒక పాట పాడతాం. అందరికి వచ్చిన పాట. తండ్రిలా ప్రేమించెను, తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. కూర్చోండి మీరు. చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, చూడుము నా అరచేత నిన్ను చెక్కి ఉన్నాను, సకాలము చేసిన యేసయ్యా లైలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను.
ఓకే డన్. అర్థం చేయలే 39 ఉన్నాయి రెండేలే ఉపవాస ప్రార్థన 5వ తారీఖుని పొద్దున 5 గంటలకి విశాఖపట్నం వెళ్ళాలి. అందరూ దానికి సిద్ధపడండి. తర్వాత ఉపవాస ప్రార్థన కూడిగా 31-1-2 శుక్ర శని ఆది. ఓకే శుక్రవారం ఎవరు ఈ ఆదిలో ప్రయోజనం చెప్పిందా చెప్పిందా? ఓకే 39 ఉన్నాయి రెండేలే ఉపవాస ప్రార్థన. ఎస్ 31-1-2 శుక్ర శని ఆది 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడుకున్నాయి. అందరూ ఉపవాసం చేయండి. దేవుడు అందరి తల ఉంచుకుని 5వ తారీఖు చెప్పాను. ఫ్రైడే ఆడవాళ్ళు మీటింగ్ ఏది సోదరి సమాజం నెక్స్ట్ వీక్ వచ్చే వారం. ఓకే రైట్ సరే అందరం తల ఉంచుకుందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చివరి ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ మాకు ఇచ్చిన ఆరాధన కూడికను బట్టి స్తోత్రం. పీవైపీ మీటింగ్ బట్టి స్తోత్రం దేవా. దీవించండి ఆశీర్వదించండి. దాంట్లో ఎత్తుబడి చేసిన దేవ కానుకలను దీవించండి ఆశీర్వదించండి. సంఘబిడ్డలందరినీ కూడా దీవించండి. వచ్చే పీవైపీ మీటింగ్లో ఇంకా పౌరుషంతో శక్తితో దేవ దేవుని కొరకు పని చేయుటకు ప్రయాసపడుటకు దేవుడు సహాయపరిచిన విధానాలన్నిటి బట్టి దేవునికి స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి. ఈరోజు పగటి వేళ ఆరాధన మా అందరికీ దీవెనకరంగా మార్చినందుకు స్తోత్రం. వాక్యాల ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. బిడ్డలందరూ కూడా విడుదల పొంది ఉత్సాహం పొంది ఇంటికి తిరిగి వెళ్తున్నారు. అదే ఉత్సాహంతో మళ్ళీ కోడికలకు కలవి రావడానికి సహాయం చేయండి. దేవాలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్న పరమ తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులకు దేవాన్ని నిండు రాకడ వరకు తోడేందును గాక. ఏసే రక్తమే జయం, ఏసే వాక్యమే జయం, ఏసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా?